వాళ్ళకి సిగ్గు లజ్జ ఉంటే ఎవరు నా ఇంటికి నువ్వు రావద్దు అంటే నువ్వు వెళ్ళావంటే నిన్నేమనాలి? 5 సంవత్సరాలు అనరానటువంటి మాటలు, చెప్పుకోలేనటువంటి మాటలు, మహిళల్ని ఏ విధంగా అవమానపరిచారు, కొత్త కడుపుల మీద తన్నారు, కేసులు పెట్టారు. అప్పుడైనా సరే నేను చేసింది తప్పు లెంపలేసుకొని ముక్కు నేలకు రాసి ఆయన ఏదైనా ఒక స్టెప్ ముందుకేస్తే అడగొచ్చు. అమరావతి రాజధాని అని చెప్పి ఈ ముక్త కంఠంతో చట్టాన్ని చేసిన తర్వాత దుర్మార్గమైనటువంటి ఒక్క గొడ్డల పార్టీ సపోర్ట్ చేయలేదు. సపోర్ట్ చేయగా పిచ్చోడులాగా మావిగనని చెప్పి ఇప్పటికీ మాట్లాడుతున్నటువంటి నువ్వు అమరావతిలో అడుగు పెట్టే హక్కు నీకు ఎక్కడుంది? ఎవరికైనా ఒక సహనం ఉంటుంది, ఒక ఓపిక ఉంటుంది. సహనం ఓపిక కోల్పోతే ఏమొస్తుంది? ఆవేశం వస్తుంది. అదే జరిగింది. 5 సంవత్సరాలు నాశనం చేశా. రైతు ఆవేశం, ఆక్రోశం కట్టలు తెచ్చుకొని వాళ్ళు తిరగబడ్డారు. ఇది నేనైతే సరిపోదు. ఎంత పెట్టాలి? రైతులు ఎంత పెట్టాలి? మాకేం హక్కు లేదా? పాకిస్తాన్ అంటే ఏం ఆ రోజు పాకిస్తాన్ కాదా? ఆ రోజు ఆంధ్ర కాదా? 5 సంవత్సరాలు ఇంటిలో నుంచి నువ్వు ఎంత ధైర్యంగా బయటకు వస్తున్నావంటే ఇది స్వేచ్ఛాయుత ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం కాబట్టి నువ్వు బయటకు వస్తున్నావు. 5 సంవత్సరాలు ఏ పార్టీ నాయకుడైనా ఏ రైతైనా ఇంట్లో నుంచి గడప దాటి బయటకు వచ్చే పరిస్థితి ఉండేదా? నువ్వు పాకిస్తానా, ఇది ఇతర రాష్ట్రమా, ఇతర దేశం అని శ్రీరంగ నీతులు మాట్లాడితే నమ్మేవాడెవడు? నీ సోది వినేవాడెవడు? ప్రజలంత అమాయకులు కాదు, ప్రతిదీ బ్యారేజ్ చేస్తారు. నీకు ఎందుకు ఓట్లు వేయాలి? అసలు నీది ఒక రాజకీయ పార్టీ అయినా, నువ్వు ఒక నాయకుడివేనా? రాజకీయ పార్టీ అంటే ఎలాగుండాలి? ప్రజల అభిమతాలకు అనుగుణంగా పనిచేయాలి, ఉన్న పరిస్థితులు అనుగుణంగా పనిచేయాలి. ప్రతి దానికి విధ్వంసం తప్ప ఇంకొకటి లేదు. నువ్వు ఈ జన్మలో ఈ రాష్ట్రంలో మళ్ళీ వచ్చే పరిస్థితి ఉండదు అని చెప్పి తెలియజేస్తున్నావు.